ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న మాట చెప్పుకుందామండి. ఇప్పుడు మనం ఏదన్నా పని మొదలు పెట్టాలనుకోండి, అంటే ఇప్పుడు మీరున్నారు, కాలేజ్కి వెళ్ళి ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏం చదవాలా, 10th అయిపోయింది, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేదా ఏదైనా పనికి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఏదైనా పంట, ఇప్పుడు పొలం ఉన్నవాళ్ళు ఏ పంట వేస్తే బాగుండిద్ది అని మనంతట మనం మన సొంత ఆలోచనతో మనం స్టార్ట్ చేసామనుకోండి, ఆ పని అయిందంటారా? అవ్వదు కదా. ఇశ్రాయేలీలు ఒకసారి 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తారు. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలీలు చేసిన తప్పేందంటే, ఫస్ట్ యెహోవా దేవుడికి మొరపెట్టరు, అడగరు. యెహోవా దేవుడు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి కదా, మీరు వెళ్ళండి అంటే అప్పుడు వెళ్తే దేవుడు వాళ్ళ పక్షాన ఉంటాడు. కానీ అడగకుండా వాళ్ళ సొంత తెలివి మీద సొంత బలంని నమ్ముకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమైంది, 4,000 మంది చనిపోతారు. ఫిలిష్తీయులు 4,000 మంది ఇశ్రాయేలీలు చంపేస్తారు. అయితే ఇక అప్పుడు ఆలోచిస్తారు ఇశ్రాయేలీలు, ఇదేంటి మనం ఓడిపోవడం ఏంది, ఇట్లా కాదు, మన దేవుని యెహోవా నిబంధన మందసం ఉంది కదా, ఆ మందసం తీసుకొచ్చి యుద్ధం మధ్యలో పెడదాం, మన దగ్గర ఉంచుకున్నామంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం. అప్పటికన్నా వాళ్ళు యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి అడిగితే ఎలా ఉండేదో. కానీ యెహోవా దేవునికి మొరపెట్టకుండా వాళ్ళ సొంత ఆలోచన వాళ్ళే చేసుకుంటారు. మనం వెళ్ళి దేవుని మందసం తీసుకొస్తే అప్పుడు ఖచ్చితంగా మనమే గెలుస్తాం అని అనుకుని వెళ్ళి మందసం తీసుకొని తెచ్చి పెట్టుకుంటారు. దగ్గర పెట్టుకున్నప్పుడు ఫిలిష్తీయులు భయపడిపోతారు. అప్పుడు ఫిలిష్తీయులు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే మందసం తీసుకొచ్చి పెద్దగా అరుస్తూ ఉంటారు. అంటే దేవుని మందసం మన దగ్గర ఉంది కాబట్టి మనమే గెలుస్తామని పెద్దగా అరుస్తూ ఉంటే ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రేయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకున్నారు. అప్పుడు ఎందుకు అరుస్తున్నారు వాళ్ళు అని పంపిస్తారు ఒకళ్ళని. అసలు ఎందుకు అరుస్తున్నారు ఏంటో ఒకసారి చూసిరండి అని పంపించినప్పుడు వాళ్ళు చూసి వస్తారు. వాళ్ళు చూసినప్పుడు అక్కడ దేవుని మందసం ఉండిద్ది. అందుకనే వాళ్ళు అరుస్తున్నారు రాజా అని చెప్పినప్పుడు వీళ్ళు భయపడ్డారంట. యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి, అంటే దేవుని మందసానికి భయపడ్డారండి. దేవుడు దండులోనికి వచ్చాడు అంటే మందసం ఉందంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళతో ఉన్నట్టే. అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు కదా, ఇంతకు ముందు చాలా నీరసంగా యుద్ధం చేశారు, కానీ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అంటే మనం చనిపోతాము ఖచ్చితంగా. ఆ దేవుడు మామూలు దేవుడా, వాళ్ళు పూజించే దేవుడు. అయ్యయ్యో, మహాసూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. అసలు వాళ్ళు ఎంత గొప్పగా చెబుతున్నారు కదండి. మనం చెప్పమండి బయట ఇప్పుడు ఎవరన్నా ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే, బ్రదర్ ఇదిగో ఇట్లా ప్రార్థన చేసుకొని దేవుడికి అప్పగించి దేవుడి నుంచి మీరు సమాధానం వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అని మనం చాలా తక్కువ చెప్పడం. కానీ ఫిలిష్తీయులు అక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, రూలింగ్ పార్టీ వాళ్ళు కాదు, అపోజిషన్ వాళ్ళు. మహాసూరుడకు ఈ దేవుని చేతులుంటే మన దేవుని మహాసూరుడని వాళ్లే పొగుడుతున్నారు. అరణ్యంలో అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయుల్ని హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఇక వాళ్ళ ప్రజల పక్షాన అంత గొప్ప మహాసూరుడైన దేవుడే ఉంటే మనం ఎలా గెలవగలం అని అయినా సరే వాళ్ళు ధైర్యం తెచ్చుకొని, అయినా సరే చూద్దాం, ఒకసారి వెళ్ళి యుద్ధం చేస్తాం, గెలుద్దామా, ఓకే, గెలవలేదో ఓడిపోయి వచ్చేద్దాం అని ధైర్యం తెచ్చుకొని వెళ్ళి యుద్ధం చేస్తారు. కానీ యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయి వాళ్ళ డేరాలకు పరిగెత్తుకొని వచ్చారంట. ఆ ఇశ్రాయేలీలో 30,000 కాల్బలం కూలెను, 30,000 మంది చనిపోయారు. ఫిలిష్తీయులు భయపడ్డా కూడా ఆయన ధైర్యం తెచ్చుకొని చేసినప్పుడు ఇశ్రాయేలీలు యెహోవా మందసం తీసుకుని తెచ్చి యుద్ధంలో పెట్టుకున్నా కూడా ఓడిపోయారు. ఎందుకు? అసలు ఫస్ట్ పర్మిషన్ దేవుడి నుంచి రావాలి కదండి. అలాగే ఇప్పుడు మనం కూడా చాలా మంది
ప్రతి విషయంలో చిన్న విషయమే కదా, దీనికి కూడా దేవుని పర్మిషన్ ఎందుకు? అరే ఇంత చిన్నదానికి మన సొంత జ్ఞానం సరిపోదంటావా సిస్టర్? ఇంత చిన్నదానికి కూడా దేవుని పర్మిషన్ ఎలా అడుగుతావు? మరీ పిచ్చిదానిలాగా చెప్పకు అంటారా? అలా కాదు సిస్టర్, అది చిన్నదైనా పెద్దదైనా దేవుని పర్మిషన్ లేకుండా మనం చేస్తే దానివల్ల వచ్చే నష్టం ఇక అది పూడ్చలేము. ఇక వచ్చే శ్రమను తట్టుకోవడం మన వల్ల కాదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏ పనైనా చేసే ముందు ఫస్ట్ దేవుని పర్మిషన్, అది మీ పిల్లల వివాహ విషయంలో కావచ్చు, చదువుకు కావచ్చు, ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు. ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు, అయ్యా నేను ఇంత కష్టపడి చదివాను, ఇన్ని రోజులు కష్టపడి నిద్ర లేకుండా సరిగ్గా తిండి తినకుండా ఇంత కష్టపడి చదివాను కాబట్టి నాకు మంచి మార్కులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనయ్యా అని అడగండి. అయ్యా నా సొంత జ్ఞానంతో చదివింది వ్యర్థమే. నేను ఎన్ని రోజులు నిద్రాహారాలు మానుకొని ఎంత కష్టపడి చదివినా అది మీరిస్తేనే నేను పొందుకోగలను. మీరు నా పక్క నుండి కూర్చుంటేనే నేను రాయగలను. అవి జ్ఞాపకం ఉండాలంటే అది నా సొంత జ్ఞానంతో అది సాధ్యం కాదయ్యా. నా జ్ఞానం వెర్రితనమయ్యా. కానీ మీరు నాకు పక్కన కూర్చుంటే నేను చదవని కూడా నాకు గుర్తొస్తాయి అయ్యా. నేను కాదయ్యా ఎగ్జామ్ రాసేది, మీరు రాయండి అయ్యా. మిమ్మల్ని రమ్మని పిలిచే అర్హత నాకు లేదయ్యా. ఆయన మాకు మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మా బాధలైనా మా సంతోషాలైనా చెప్పుకోవడానికి మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మీరిస్తేనే కదయ్యా మేము పొందుకునేది అని ఒక్క మాట దేవుడితో మాట్లాడండి, సంతోషిస్తాడండి. ఎక్కడ లేని సంతోషం వచ్చి తండ్రి ఇక వచ్చి కూర్చుంటాడు. మనకన్నా ముద్దైపోయి నీ పక్కన కూర్చుంటాడు బెంచ్లో. తర్వాత జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా మన సొంత జ్ఞానంతో జాబ్ సెర్చ్ చేస్తే అది ఎక్కడా దొరకదండి. నేను చేశాను, 4 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. నా సొంత తెలివి మీదే, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేయగలను, నేను ఎక్కడైనా ఏ జాబ్ అయినా నేను చేయగలను అనుకున్నాను. కానీ 4 ఇంటర్వ్యూల్లో ఒక్కటి కూడా రాకపోగా ఇంట్లో ఎంత శోధనంటే ఎక్కడికి వెళ్ళినా ఎదురొస్తుంది. ఒక్క ఉద్యోగం కూడా రావట్లే, ఎప్పుడు ఎదురొస్తుంది. ఎంత చదివాను అంత ఏది అని మాటలు అసలు ఎంత భయంకరం అండి. ఆ మాటలు పడితేనే తెలిసిందండి ఆ బాధ ఎలా ఉండిద్దో. కానీ బుద్ధి వచ్చేలా చేశాడు తండ్రి. ఆ తర్వాత ఆ నైటే దేవుడి పాదాలు పట్టుకునేలా చేశాడు. అయ్యా నా సొంత తెలివితో నేను ఇన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాను, వెర్రిదానని తెలుసుకోలేకపోయాను, నేనే జ్ఞానవంతురాలి, నేనే తెలివిగలదానని అనుకున్నాను. కానీ ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అని తెలుసుకునేలా మీరు చేశారు. క్షమించండి అయ్యా, తెలియక చేశాను. మీ పాదాలు పట్టుకోకుండా, మిమ్మల్ని మీతో మాట్లాడకుండా, మీ పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళాను. క్షమించండి అయ్యా, వెర్రిదాన్ని అయ్యా. నాకు ఎట్లాగని ఈ మాటలు నేను పడలేకపోతున్నాను. ఉద్యోగమేమో కానీ ఈ మాటలు పడలేకపోతున్నాను. మీ చిత్తమైతే నాకు ఒక్క ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే ఇక మీరు కూడా నా చెయ్యి వదిలేస్తే నేనేం చెయ్యాలయ్యా? కానీ మీరు అన్యాయస్తులు కారు. ఒక్క ఉద్యోగం, ఈ మాటలు ఈ నిందలు నేను పడలేనయ్యా. ఒక్క ఉద్యోగం నా సొంత తెలివి జ్ఞానంతో కాదు, మీ దయ, మీ కరుణ, మీ దయ నా మీద చూపించి ఒక్క ఉద్యోగం నాకు ఇవ్వండి అయ్యా అని దేవుడి పాదాలు పట్టుకొని అడిగి, తగ్గింపుతో అడిగి ఇంటర్వ్యూకి వెళ్తే వెంటనే సెలెక్ట్ అయిపోయాను. అది కదా దేవుడి కృప అంటే, అది కదా దేవుడు మన నుండి కోరుకునేది. అట్లా ప్రతి విషయంలో కూడా మీరు దేవునికి అప్పగించి ఏ పనైనా చెయ్యండి, ఇక మీకు తిరుగుండదండి. ఎందుకంటే నా జీవితంలో నాకు తండ్రి సహాయం చేశాడు. నాకు చేసిన తండ్రి మీకు చేయడా? దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించే తండ్రి కాదు కదా. మీ అంత భక్తి పరురాలు నేను కాదండి. మీ అంత దేవుడికి ఇష్టమైన బిడ్డ మీలో చాలా మంది ఉండొచ్చు. మీ అంత గొప్పదాన్ని నేను కాదండి. అయినా నాకు కూడా దేవుడు సహాయం చేశాడు. అల్పురాల్ని, అభాగ్యురాల్ని, ఎందుకు పనికిరద్దని నాకు కూడా ఎన్నో విధాలుగా తండ్రి సహాయం చేశాడు. మీకు ఖచ్చితంగా చేస్తాడండి. కాకపోతే మనం అడగడమే మనకు రావట్లేదు. మన సొంత జ్ఞానం తెలివితేటలే మనము చూసుకుంటున్నాం, కానీ అది దేవుడి నుంచి మనం పొందుకున్నదని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకేనండి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితమే నేను చెప్పేది అదేనండి. మనం ఎంత లోబడి ఎంత తగ్గించుకొని ఉంటే దేవుడు అంతగా హెచ్చిస్తాడండి. ఒక్కసారి ఒక్క మాట దేవుడిని అడిగి వెళ్ళండి, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు.